వెల్కమ్ టు శివాజీ స్టూడియో. ఈ రోజు మన న్యూస్ ఐటమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పట్టుకొచ్చాను. కారణం ఏమిటంటే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద రిజిస్టర్ అయినటువంటి కేసు వెనకాల అల్లు అర్జున్ ఉన్నాడని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తండోపతండాలుగా చర్చించుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నాకు అర్థమైనటువంటి విషయాన్ని మీకు అర్థమయ్యేటట్లు వివరించే ప్రయత్నం చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే, జానీ మాస్టర్ మీద కేసు బుక్ అయినప్పటి నుంచి ఈ కేసు వెనకాల ఎవరిదో పెద్దల హస్తం ఉండే ఉంటుంది అని అందరూ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి మీకు అందరికీ తెలిసింది. ఆ అనుమానాలకు బలం చేకూరుస్తూ నిన్న సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి కొందరు పెద్దలు ప్రెస్ మీట్ పెట్టి బాధితురాలుకి ఒక పెద్ద హీరో తన సినిమాలో అవకాశాలు ఆల్రెడీ ఇచ్చాడని, వచ్చే సినిమాల్లో కూడా అవకాశాలు ఇవ్వబోతున్నాడని, ఒక పెద్ద నిర్మాణ సంస్థలో చేయబోయే అన్ని సినిమాల్లో బాధితురాలకు అవకాశాలు కల్పించబోతున్నారని ఒక హింట్ లాగా ఇచ్చారు. ఆ కేసును ఈ స్టేట్మెంట్స్ ని లింక్ చేసి అది అల్లు అర్జునే, ఆ సంస్థ పేరు గీతా ఆర్ట్స్ అని మన నెటిజన్లు ఒక కన్క్లూజన్ కు వచ్చి సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ మీద ట్రోల్ చేయడము, ఇస్తే తప్పేంటి, బాధితురాలకు అండగా నిలబడితే తప్పేంటి అని అల్లు అర్జున్ అభిమానులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఈ విషయంలో ఒకవేళ నిజంగా ఆవిడ బాధితురాలు అయి ఉంటే అల్లు అర్జున్ చేసినటువంటి పనిని 100కి 100 పాళ్ళు మనమందరం అభినందించవలసిందే. కానీ ఆమె బాధితురాలా, జానీ మాస్టర్ నిందితుడా, జానీ మాస్టర్ దోష నిర్దోష తేలడానికి ఇంకొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఒక కన్క్లూజన్ కి రావడానికి ఇదైతే సరైన సమయం కాదని నేను భావిస్తున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, అల్లు అర్జున్ జనసేన పార్టీ కోసం జానీ మాస్టర్ పనిచేశాడు కాబట్టి జనసేన పార్టీకి డ్యామేజ్ చేయడం కోసం జానీ మాస్టర్ మీద కేసు పెట్టినటువంటి బాధితురాలకు అవకాశాలు కల్పిస్తున్నాడు అని వస్తున్న ఆరోపణలను మాత్రం నా వ్యక్తిగతంగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. వాస్తవానికి జానీ మాస్టర్ అనే అతను జనసేన పార్టీలో అందరు కార్యకర్తల్లాగా, అందరి నాయకుల్లాగే ఒక నాయకుడు. జానీ మాస్టర్ ఏదో చేస్తే జనసేన పార్టీకి ఏదో అయిపోతుంది అని అల్లు అర్జున్ భావిస్తున్నాడు అని నేనైతే అనుకోవడం లేదు. కానీ ఒక విషయం అయితే నేను చెప్పగలను, అల్లు అర్జున్ కి జానీ మాస్టర్ కి మధ్య మనస్పర్ధలైతే ఉండవచ్చునని నా ప్రగాఢ నమ్మకము. ఎందుకంటే నేషనల్ అవార్డులు ప్రకటించినప్పుడు అందరికీ అభినందనలు తెలిపాడే కానీ నేషనల్ అవార్డు వచ్చినటువంటి జానీ మాస్టర్కి అయితే అల్లు అర్జున్ తన ట్విట్టర్ వేదికగా కనీసం అభినందనలు కూడా తెలియజేయలేదు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏదైనా వృత్తిరీత్యా మనస్పర్ధలు ఉండవచ్చు అని నేను భావిస్తున్నాను. ఆ సమయంలో కూడా జానీ మాస్టర్ జనసేన పార్టీకి పనిచేస్తున్నాడు కాబట్టి అల్లు అర్జున్ అతన్ని పక్కన పెట్టాడనేటువంటి ఆరోపణలు కూడా వినిపించింది. ఒకవేళ ఈ మొత్తం వ్యవహారంలో అల్లు అర్జున్ కనుక పవన్ కళ్యాణ్ ని డ్యామేజ్ చేయడానికో, జనసేన పార్టీని ఏదో చేయడానికో జానీ మాస్టర్ ని టార్గెట్ చేసి ఉంటే గనుక అంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు. ఒక సాధారణ నాయకుడికో కార్యకర్తకో ఏదో డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ జనసేన పార్టీ మీద పడుతుంది అని అయితే నేనైతే భావించడం లేదు. అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. జనసేన పార్టీ అంటేనే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటేనే జనసేన పార్టీ. జనసేన పార్టీకి ఏమైనా డ్యామేజ్ చేయాలని ఎవరైనా భావిస్తే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని డ్యామేజ్ చేస్తే కానీ జనసేన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అని నేనైతే అనుకోవడం లేదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ అనే అతన్ని ఏదో చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులే ట్రై చేశారు. పవన్ కళ్యాణ్ ని ఏదో చేయాలని, జనసేన పార్టీకి డ్యామేజ్ చేయాలని సాక్షాత్తు 2 రాష్ట్రాల్లో అతి బలవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని కానీ జనసేన పార్టీని కానీ ఇంచు కూడా ఏమీ చేయలేకపోయాడంటే ఎవరో సినిమా వాళ్ళు, సినిమా యాక్టర్లు కలిసి జనసేన పార్టీకి డ్యామేజ్ చేస్తారనో లేదా పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఏదో దెబ్బ కొడతారనో నేనైతే అనుకోవడం లేదు. జనసేన పార్టీలో ఉన్నవాళ్ళు, జనసేన పార్టీని ఇష్టపడే వాళ్ళు,
జనసేన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు కేవలం సిద్ధాంతాలు నచ్చి, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం నచ్చి పార్టీలో పనిచేస్తున్నారు, ముందుకెళ్తున్నారే కానీ ఏ నాయకుడి మీదనో ఏ కార్యకర్త మీదనో ఆధారపడైతే జనసేన పార్టీ నడవడం లేదు. కాబట్టి ఎవరైనా జనసేన పార్టీకి డ్యామేజ్ చెయ్యాలి అనుకుంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ని డ్యామేజ్ చేయాలే కానీ ఇలాంటి చిన్న స్థాయి నాయకులను ఏదో చేస్తే పార్టీకి ఏదో అయిపోతుందని నేనైతే అనుకోవడం లేదు. ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏమిటంటే, అల్లు అర్జున్ జనసేన పార్టీకో పవన్ కళ్యాణ్ కో ఏదో డ్యామేజ్ చేయాలని ఆ బాధితురాలని ఆదుకొని ఉండి ఉంటాడు, లేదా అవకాశాలు ఇచ్చి ఉంటాడు అని నేను భావించడం లేదు. బాధితురాలుగానే భావించి తను ఆడది కాబట్టి పెద్ద మనసుతో అవకాశాలు ఇచ్చి ఉంటాడు, లేదా సంస్థకు రెఫర్ చేసి అవకాశాలు ఇవ్వమని చెప్పి ఉంటాడే కానీ జానీ మాస్టర్ని కార్నర్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ని ఏదో చేయవచ్చునని భావించి ఉంటాడని నేనైతే అనుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఏమిటి అనే విషయాన్ని, పవన్ కళ్యాణ్ ఎంత పవర్ఫుల్ వ్యక్తి అనే విషయము అల్లు అర్జున్కి చాలా బాగా తెలుసు. కావాలంటే పాత వీడియోలు చూసుకోండి. కాబట్టి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ జోలికి అల్లు అర్జున్ వెళ్ళి ఉంటాడని నేను భావించడం లేదు. ఒకవేళ దురుద్దేశంతో నిజంగానే చేసి ఉంటే జానీ మాస్టర్ కాదు, జనసేన పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులని డిఫేమ్ చేసినా కూడా జనసేన పార్టీకి ఇంచు కూడా డ్యామేజ్ జరగదు. జనసేన పార్టీ అంటేనే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటేనే జనసేన పార్టీ. జనసేన పార్టీని ఎవరైనా డ్యామేజ్ చేయాలని చూస్తే పవన్ కళ్యాణ్ ఎంత బలంగా తిప్పి కొడతాడో కూడా అందరికీ తెలిసింది. జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చూసిన తరువాత వాంటెడ్ గా ఎవరైనా పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం పెట్టుకోవాలి అని అనుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో చెప్పాడు, నాతో పెట్టుకుంటే, నాతో యుద్ధం చేస్తే ఒకడే మిగులుతాడు, ఆ మిగిలేవాడు నేనే అని. కాబట్టి పవన్ కళ్యాణ్ తో శత్రుత్వం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ఒకసారి మనసులో పెట్టుకొని తరువాత డెసిషన్ తీసుకుంటే మంచిది అని సెలవిస్తూ, ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.